ప్రత్యేక హోదా అంశం రగులుతున్న వేళ చంద్రబాబు హస్తినలో అడుగుపెట్టారు. వెళ్లింది ఢిల్లీ పెద్దల్ని కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించడానికి అయినా హోదా అంశం కూడా ఆయన అజెండాలో ఉంది. రేపు ప్రధానితో భేటీ కానున్న ఏపీ సీఎం విభజన సమస్యలపై 12 అంశాలతో నివేదిక సమర్పిస్తారు. మరోవైపు టీడీపీ ఎంపీలకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రముఖులను ఆహ్వానించడానికి ఆయన దేశ రాజధానికి వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, పలువురు జడ్జీలు, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ హెచ్ఎల్ దత్తు, పలువురు కేంద్ర మంత్రులను కలిసి పుష్కరాల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. శుక్రవారం ఉదయం కూడా చంద్రబాబు స్పీకర్ సుమిత్ర మహాజన్తో పాటు పలువురు కేంద్ర పెద్దల్ని కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానిస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశమవుతారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాజధాని నిర్మాణానికి నిధులు, మౌలిక సదుపాయాలకు సాయం, ఏపీకి పారిశ్రామిక రాయితీలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సాయం, విభజన చట్టంలోని 9, 10, 13 షెడ్యూల్లోని అంశాలు, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, కృష్ణా, గోదావరి నదుల నిర్వహణకు ప్రత్యేక బోర్డులు, శాసనసభ స్థానాల పెంపు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ వంటి అంశాలపై ప్రధానికి నివేదిక అందిస్తారని తెలుస్తోంది. అటు తెలుగుదేశం ఎంపీలు కూడా శుక్రవారం ప్రధానితో భేటీ అవుతారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల గురించి చర్చించడానికి టీడీపీ ఎంపీలు ఇటీవలే మోదీ అపాయింట్మెంట్ కోరటంతో శుక్రవారం మధ్యాహ్నం 12:30 ఖరారు చేశారు. విభజన హామీల అమలు డిమాండ్ను ప్రధానికి వివరిస్తారు. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మోదీతో చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.